హాయ్ సార్. సార్ ఈయనేంటి ఏం రెస్పాండ్ అవ్వట్లేదు? సరసం ఏమైంది? ఎన్ని టచ్లు ఇచ్చినా టెంప్ట్ అవ్వట్లేదు. నువ్వెన్ని టచ్లు ఇచ్చినా టెంప్ట్ అయ్యే సిట్యువేషన్లో లేను దివ్య. ఏమైందో చెప్తేనే కదా నాకు తెలిసేది. మనిద్దరం కలిసి ఉన్న ప్రైవేట్ వీడియో ఎవడో తీసి నాకు వాట్సాప్లో పంపాడు. వాట్? ₹1,00,00,000 ఇవ్వమని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. లేదంటే మా వైఫ్కి ఆ వీడియోని సెండ్ చేస్తాడంట. అరవింద్, నాకు చాలా భయంగా ఉంది. అంతా నీ వల్లే. నా క్యాబిన్లోనో ఓఏ రూమ్లోనో చేసుకునేవాళ్ళం. నువ్వే ఓపెన్ ఎయిర్ ఫ్యాంటసీ అని చెప్పి టెర్రస్ మీదకి తీసుకెళ్ళావు. ఇంత ఓపెన్గా మనం ఓపెన్ చేసుకోవటం అవసరమా? ఓపెన్ ఇయర్ లో వంగులాట ఒక రేంజ్ లో ఉంటది బాసు. బట్టలిప్పకుండా బాదుకుందామా? బట్టలిప్పకుండా బాదుకుందామా? నువ్వేంటి బాసు, విప్పుకొని గాల్లో గెంతుదామనుకుంటే కప్పుకొని గోన్ సంచులో గెంతుదామంటున్నా? ఇలా విప్పుకొని గాల్లో గెంతితే గూగుల్లో ట్రెండింగ్ అవుతామేమో. నువ్వేంటి బాసు ఇలా భయపడతావు? చుట్టుపక్కల మనిషి అనేవాడు ఎవడన్నా కనిపిస్తున్నాడా చెప్పు? ఎవరు లేరులే కానీ డాల్ఫిన్స్ దాడి చేసుకోవడం ఎప్పుడైనా చూసావా? మనుషులు దాడి చేసుకోవటం చాలా సైట్స్లో చూశాను, కానీ డాల్ఫిన్స్ దాడి చేసుకోవటం ఏ సైట్లోనూ చూడలేదు. నేను చూశాను. అవునా? అవి దాడి చేసుకునేటప్పుడు మనుషుల కంటే ఎక్కువ హ్యాపీనెస్ పొందుతాయి తెలుసా? మనుషుల కంటేనా? ఎలా? మనుషులకి గాల్లో న్యాచురల్ గా ఆక్సిజన్ దొరుకుతుంది, చేపలకి నీటిలో న్యాచురల్ గా ఆక్సిజన్ దొరుకుతుంది. నాకు ఇది చిన్నప్పుడే తెలుసు. నీకే కాదు, అందరికీ తెలుసు. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? నీ యాత్ర అండర్వేర్ లో పెట్టుకొని నేను చెప్పేది కొంచెం విను. సరే చెప్పు. అవి న్యాచురల్ గా వాటికి దొరికే ఆక్సిజన్ లోనే దాడి చేసుకుంటాయి కాబట్టి. ఓ, పైగా వాటికి బట్టలుండవు కాబట్టి. వాటికేం ఎలా అయినా దాడి చేసుకుంటాయి, ఎందుకంటే వాటికి సోషల్ మీడియా వాడటం తెలియదు కదా. బాసు, ఇప్పుడు ఏమంటావు? మనం కూడా డాల్ఫిన్స్ లా న్యాచురల్ గా దాడి చేసుకుందాం అంటావు, అంతేగా? అవును. నువ్వు అలా సిగ్గుపడుతుంటే
బాటంలో ఉన్న నా బ్రష్ భలే భలే మొగాడివై అని పాట పాడుతుంది. నీ బ్రష్ లోకల్ పాటలు పాడుతుంటే